హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫైనాన్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఆధార్ కార్డుకి సంబంధించి మీకు అందరికీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదే ఆధార్ కార్డ్ వాలిడేషన్ అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అక్కడ క్వశ్చన్ మార్క్ అయితే వచ్చింటుంది, సిగ్నేచర్ నాట్ వెరిఫైడ్ అనేసి. సో ఈ వీడియోలో మనం ఆ సిగ్నేచర్ ని గ్రీన్ టిక్ వెరిఫైడ్ గా ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు చేయాల్సిందల్లా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడమే. అప్పుడే మీరు ఈ ఆధార్ కార్డ్ ని ఎలా వాలిడేషన్ చేసుకోవాలో క్లియర్ గా అయితే అర్థమవుతుంది. సో మీరు ఆధార్ వాలిడేషన్ చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియో స్టార్ట్ చేయడం ముందు అదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, టాపిక్ లోకి వచ్చినట్లయితే ఈ రోజు మనం ఆధార్ కార్డ్ వాలిడేషన్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో మీరు ఆధార్ కార్డ్ వాలిడేషన్ చేసుకోవాలంటే స్టెప్స్ ఏముంటాయి ఇప్పుడైతే చూద్దాం. సో ఫ్రెండ్స్, మీరు ఆధార్ ని వాలిడేషన్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయగానే ఇలాంటి ఇంటర్ఫేస్ కి అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మై ఆధార్ పోర్టల్ లోకి అయితే మనం రావడం జరుగుతుంది. ఇక్కడ కింద చూసారంటే వెల్కమ్ టు మై ఆధార్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తుంటాయి. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అనేసి, రీట్రైవ్ ఆధార్ నెంబర్ అనేసి, వెరిఫై ఈమెయిల్ మొబైల్ అని, రిపోర్ట్ డెత్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ అని ఇలా చాలా రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి కదా. సో ఇక్కడ మనం ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి డౌన్లోడ్ ఆధార్ పైన అయితే క్లిక్ చేద్దాం. డౌన్లోడ్ ఆధార్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ప్రాసెస్ లో మనకి ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఆధార్ నెంబర్ ద్వారా మాత్రమే కాదు, వర్చువల్ ఐడి ద్వారా, ఎస్ఐడి ద్వారా, ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ ద్వారా కూడా మనం ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఎందుకు ఫస్ట్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేస్తున్నానంటే ఆ సిగ్నేచర్ ని ఎలా వెరిఫై చేయాలో మీకు చూపించడానికి అనమాట. సో ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ చోట మీ యొక్క ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి క్యాప్చర్ ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మీకు ఆధార్ తో లింక్ అప్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఫ్రెండ్స్, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అండ్ డౌన్లోడ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడైతే మనకి ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. దాన్ని ఓపెన్ చేయగానే పాస్వర్డ్ రిక్వైర్డ్ అని ఇలా రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ పాస్వర్డ్ ఏంటంటే మీ పేరు ఇక్కడ పాస్వర్డ్ గా ఉంటుంది అనమాట. పేరు ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఆధార్ కార్డ్ లో మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా ఉందనుకోండి, దాసరి రవికుమార్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 01/01/2001, ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ అయినట్లయితే ఇక్కడ పాస్వర్డ్ అనేది ఏం ఎంటర్ చేయాలంటే మీ యొక్క పేరులో స్టార్టింగ్ 4 లెటర్స్ అయితే తీసుకోవాలి. నేను దాసరి అని చెప్పా కాబట్టి DASA అనేది 4 లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేయాలి. ఇంకా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ 2001 ఉంది కదా, అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీ స్టార్టింగ్ లెటర్, మీ సర్నేమ్, మీ ఇంటి పేరు, మీ పేరు ఉంటే ఇంటి పేరులో ఉన్నటువంటి ఫస్ట్ 4 లెటర్స్ ని తీసుకోవాలా, క్యాపిటల్ లెటర్స్ తో తీసుకోవాలా. డైరెక్ట్ మీ పేరు ఉన్నట్లయితే మీ పేరులోని 4 లెటర్స్ అయితే తీసుకొని డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అయితే అక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఎంటర్ చేసే పేరు అనేది క్యాపిటల్ లెటర్ లో అయితే ఎంటర్ చేయాలి. ఇదైతే గుర్తు పెట్టుకోండి. సో మీ పాస్వర్డ్ ఏదైతే అది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో చూసామంటే ఇక్కడ మనకి ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీరు చూసారంటే సిగ్నేచర్ నాట్ వెరిఫైడ్ అని ఇక్కడ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు మనం దీన్ని వాలిడేషన్ అయితే చేసుకోవాలి. ఈ వాలిడేషన్ చేసుకోకపోతే ఏం కాదులేని చాలా మంది అలాగే యూస్ చేస్తుంటారు అనమాట. సో ఈ వాలిడేషన్ కానటువంటి ఆధార్ కార్డ్ ని మీరు యూస్ చేశారనుకోండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎడ్యుకేషన్ పీపుల్ అయితే మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలంటే రిజెక్ట్ అవుతుంది. ఇంకా అలాగే మీరు ఏదైనా లోన్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ అప్లై చేసినప్పుడు ఈ ఆధార్ కార్డ్ యూజ్ చేసినట్లయితే కేవైసీ ప్రాసెస్ అనేది కాదనమాట. సో మీరు పాన్ కార్డ్ కి అప్లై చేసుకున్నా కూడా ఇక్కడ ఆధార్ కార్డ్ అయితే అప్డేట్ అయ్యి వాలిడేషన్ అయ్యి ఉండాలి. సో అందుకనేసి నేను వాలిడేషన్ వీడియో మీకోసం చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వాలిడేషన్ చేసుకోవడానికి మనం ఇంకో చిన్న అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేంటంటే అడోబ్ అక్రోబాట్ అనమాట. సో దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేయగానే ఇలా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ డౌన్లోడ్ అడోబ్ అక్రోబాట్ రీడర్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి డౌన్లోడ్ అక్రోబాట్ రీడర్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇన్స్టాలేషన్ కోసం ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ చూసారంటే వెల్కమ్ టు అడోబ్ అక్రోబాట్ అని కనిపిస్తుంది. కింద చూసారంటే జస్ట్ ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. ఇది మీకు ఇన్స్టాల్ అయితేనే మనం ఆధార్ కార్డ్ వాలిడేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. జస్ట్ ఇక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు దిస్ ఇన్స్టాలేషన్ వాస్ సక్సెస్ఫుల్. సో ఇక్కడ ఈ అడోబ్ అక్రోబాట్ అనేది ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది అనమాట. క్లోజ్ చేస్తారంటే మీరు ఏదైనా ఫైల్ ఓపెన్ చేసినప్పుడు ఇలా అయితే వస్తాయి కదా, సెలెక్ట్ డిఫాల్ట్ యాప్ ఫర్ PDF ఫైల్ అని. ఇక్కడ మీరు అడోబ్ అక్రోబాట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకునేసి సెట్ యాజ్ డిఫాల్ట్ గా క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు నెక్స్ట్ ప్రాసెస్ లో లెట్స్ ఫినిష్ యువర్ ఇన్స్టాలేషన్ అని ఇలా కనిపిస్తుంది. రైట్ సైడ్ లో చూసినారంటే మనకి రీడర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు మీ సిస్టమ్ లో ఉన్నటువంటి మీ యొక్క ఆధార్ ఫైల్ డౌన్లోడ్స్ లో ఉంటుంది కదా, ఆ PDF ఫైల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత అడోబ్ అక్రోబాట్ తో ఓపెన్ అయితే పర్లేదు, లేదు వేరే దాని ద్వారా ఏమన్నా ఓపెన్ అయినట్లయితే మీరు మీ PDF ఫైల్ కి రైట్ క్లిక్ ఇచ్చారంటే అక్కడ ఓపెన్ విత్ అడోబ్ అక్రోబాట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. సో అలా క్లిక్ చేశారంటే మీకు మళ్ళీ పాస్వర్డ్ అవుతుంది. ఇంత ముందే చెప్పాను కదా, మీ స్టార్టింగ్ 4 లెటర్స్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ని ఎంటర్ చేసి సరిపోతుంది అనేసి. సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ని ఇక్కడ ఎంటర్ చేసేసి అదే మీ యొక్క పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేసి ఓకే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసారంటే వ్యాలిడిటీ అన్నోన్ అయితే రావడం జరిగింది అనమాట. ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ మీరు క్వశ్చన్ మార్క్ ఉంది కదా వ్యాలిడిటీ అన్నోన్ దగ్గర,
అక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇవ్వగానే మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. అందులో థర్డ్ ఆప్షన్ ఉంది కదా, షో సిగ్నేచర్ ప్రాపర్టీస్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. డైరెక్ట్ మీరు వాలిడేట్ సిగ్నేచర్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే సిగ్నేచర్ వాలిడేట్ అవ్వదు. సో అంతకంటే మీరు సో సిగ్నేచర్ సర్టిఫికేట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి. సో దానిపైన క్లిక్ చేయగానే పైన చూసానంటే సమ్మరీ డీటెయిల్స్, ట్రస్ట్ అని ఇలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో మీరు ట్రస్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ట్రస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కింద చూసారంటే సైన్ డాక్యుమెంట్స్ ఆర్ డేటా, సర్టిఫైడ్ డాక్యుమెంట్స్, ఇలా ఇవి కింద ఆప్షన్లు అన్ని చూస్తే మనకి ఇంటూ మార్క్స్ లో అయితే ఉన్నాయి. ఇవి గ్రీన్ టిక్ రావాలన్నమాట మన ఆధార్ కార్డ్ వ్యాలిడేట్ అవ్వాలంటే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ టు ట్రస్టెడ్ సర్టిఫికేట్ ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో జస్ట్ ఓకే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్ లో మీకు సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ అని ఇక్కడ రావడం జరిగింది కదా, సో అక్కడ ఉన్నటువంటి చెక్ బాక్సులు అన్ని టిక్ చేసుకునేసి ఓకే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఓకే ఆప్షన్ క్లిక్ చేసుకొని దాన్ని క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే వ్యాలిడేట్ సిగ్నేచర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. ఆప్షన్ పైన క్లిక్ చేయగానే పైన చూసుకోవచ్చు సిగ్నేచర్ ఇస్ వ్యాలిడ్ అని పైన అయితే మనకు పాపప్ లాగా వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఏం చేసామంటే సో సిగ్నేచర్ ప్రాపర్టీస్ పైన క్లిక్ చేసి మళ్ళీ ట్రస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు సైన్ డాక్యుమెంట్స్ ఆర్ డేటా గ్రీన్ టిక్ లో వచ్చింది. అలాగే క్లారిటీ డాక్యుమెంట్స్ కూడా మనకి గ్రీన్ టిక్ లో అయితే వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ ఓకే ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని దీన్ని అయితే క్లోజ్ చేసుకోండి. ఇక్కడ చూస్తారంటే మనకి సిగ్నేచర్ అయితే వ్యాలిడ్ అయితే అయిపోయింది, గ్రీన్ టిక్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇలా మనం చాలా సింపుల్ గా అయితే మన ఆధార్ కార్డ్ ని వ్యాలిడేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదనమాట ఆధార్ కార్డ్ ని వ్యాలిడేట్ చేసుకోవాలంటే ఉన్నటువంటి ప్రాసెస్. ఇది రీసెంట్ ప్రాసెస్. సో మీలో ఎవరైనా ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని వ్యాలిడేట్ చేసుకోవాలంటే ఈ వీడియో మీకు డామ్ షూర్ గా అయితే యూజ్ అవుతుంది. సో చాలా సింపుల్ స్టెప్స్ తోనే మీ ఆధార్ కార్డ్ వ్యాలిడేషన్ అయితే చేసుకోవచ్చు. సో వ్యాలిడేషన్ కాకపోతే ఏమవుతుంది ఇంతకు ముందే మీకు చెప్పాను. సో మీలో ఎవరైనా ఆధార్ కార్డ్ వ్యాలిడేట్ చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఫ్రెండ్స్, అక్కడ నుంచి అయితే ట్రై చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది, అందుకే షేర్ చేయమని అయితే అడుగుతున్నాను. ఫర్దర్ గా వేరే టాపిక్ గురించి ఏదైనా మీకు వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా వీడియో అయితే చేస్తాను. సో ఫైనల్ గా ఇదన్నమాట వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చి యూస్ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బై.